కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశకం. కాళేశ్వరంలో నివసించిన, కాళేశ్వరం గురించి తెలుసుకున్న సర్వపాపములు తొలగిపోయి సుఖశాంతులు పొందుతారని కాళేశ్వర ఖండంలో చెప్పబడింది. కాళేశ్వరానికి పూర్వము వరిముల్లువాసి అనే పేరు కూడా కలదు. కాళేశ్వర స్వామి యమధర్మరాజుగా, ముక్తీశ్వర స్వామి శివుడిగా ఒకే ప్రాణవట్టముపై వెలసి భక్తులకు దర్శనమిస్తున్న పుణ్యక్షేత్రం. పూర్వము ఒకనాడు యమధర్మరాజు పాపులను శిక్షించదలిచి యమలోకం చేరుకోగానే పాపులు లేకుండా యమలోకం నిశ్శబ్దంగా మారిపోయింది. అగ్నిస్తంభం చల్లారిపోయింది. ఈ విపత్తుకు కారణం ఏమిటని ఆలోచిస్తుండగా నారద మహర్షి ప్రత్యక్షమై, యమధర్మరాజా, నీ మనసులోని బాధ నాకు అర్థమైంది. అందుకు కారణం నేను తెలియజేస్తాను. భూలోకంలోని శైవక్షేత్రమైన కాళేశ్వరంలో భక్తితో శ్రీ స్వామివారిని దర్శించుకున్న వారందరికీ కైలాసం పంపుచున్నారు. అందుకే పాపులు నీ లోకానికి రాకుండా పోయింది. నీ యమభటులకు ఏ పని లేకుండా పోయింది. ఇప్పుడు నీవు కాళేశ్వరంలోని యమకోణం చేరుకొని తపస్సు ప్రారంభించు అనగానే యమధర్మరాజు భూలోకంలోని కాళేశ్వరం చేరుకొని యమకోణంలోని స్థలంలో తపస్సు ప్రారంభించగానే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీ తపస్సుకు కారణం ఏమిటని అడగగానే, స్వామి, మేము దర్శించుకున్న ప్రతి భక్తుడు కైలాసం చేరుకుంటున్నారు. మరి నా కర్తవ్యం ఏమిటి స్వామి? ఆ మహాదేవుడు చెప్పడం ప్రారంభించారు. యమధర్మరాజా, కలియుగంలో పాపాత్ముల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. నీవు శిక్షించడానికి యమలోకం సరిపోదు. అందుకే నేను త్రివేణి సంగమ తీరంలో ఉన్న కాళేశ్వరంలో ముక్తీశ్వర లింగ రూపంలో ఉద్భవిస్తాను. నీవు శివతత్వం పొంది నా పక్కన యముని రూపంలో లింగం ప్రతిష్ఠించుము. కాళేశ్వరం వచ్చిన భక్తులు నిన్ను చేరుకోగానే వెంటనే వారికి యమబాధలు తొలగించు. నేను వెంటనే వారికి ముక్తిని ప్రసాదిస్తాను. ఎవరైతే కాళేశ్వరం రాకుండా నీ దర్శనం చేసుకోరో వారిని యమలోకం తీసుకువెళ్ళి యమబాధల శిక్షలు అమలు చేయమని ఆజ్ఞాపించాడని కాళేశ్వర ఖండంలో చెప్పబడింది.